ఓడి అమ్మ, ఇది ఒక స్టోరీనా? ఇండస్ట్రీ విజిట్ అని చెప్పి బస్సులో పెళ్లి చేసేసారు. కాలేజ్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక్కడికి ముడ్డి మీద చెడ్డి ఆగదు, రేపు మీ అందరికి ఇండస్ట్రీ విజిట్ అని. మేము అనుకుందోటి అక్కడ అయిందోటి. నాలెడ్జ్ ట్రిప్ అనుకున్నారు, ఫ్రెండ్స్ ట్రిప్ అని బస్సు ఎక్కగానే అర్థమైంది. ఒకటికైతే దేవుడు పోనాడు. ఇంకా పాటలు అంటారా, ఓల్డ్ సాంగ్స్ లు, మాస్ సాంగ్లు, రీమిక్స్ లు, జోక్స్ లు. బోయ్, అమ్మాయిల డామినేషన్ తో అయితే అబ్బాయిలు అయితే కూల్ డౌన్ అయిపోయారు. సడన్ గా బస్సులో కపుల్ డాన్సులు కూడా చేస్తున్నారు. కపుల్ అంటే అమ్మాయి అబ్బాయి కాదండి, ఓన్లీ అబ్బాయిలు మాత్రమే. ఏదో సంబరాల్లో గెంతున్నట్టు గెంతుతున్నారు ఒక్కొక్కరు. అలా అలా ఇండస్ట్రీకి అయితే రీచ్ అయ్యాము. తిప్పి తిప్పి చూపించారు. మెయిన్ గా మెడిసిన్స్ కోసం, ఆర్టిఫిషియల్ లిమ్స్ కోసం. ఎన్ని చెప్పినా సరే కుర్రలందరికీ అర్థమైంది ఒకటే. అలా చూస్తూ చూస్తూనే ఆఫ్టర్నూన్ అయింది. బస్సులో అందరం కలిసి లంచ్ లో అయితే ఓపెన్ చేశారు. ఒకటి కర్రీ, ఇంకొకటి స్నాక్స్ కూడా షేర్ చేసుకున్నారు. అరే ఈ సూపర్ రా, అది ఇదిరా అని చెప్పుకునే లోపు ఫ్రెండ్స్ కాస్త ఫ్యామిలీ అయిపోయారు. రిటర్న్ జర్నీలో ఇంక కంట్రోలే లేదు. ఇష్టం వచ్చిన స్టాప్ లో దిగిపోయారు. ఫోటోలు, వీడియోలు అయితే ఫుల్ మెమోరీస్. ఫైనల్ గా అనిపించింది ఒకటే, ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే మంచి ట్రిప్ అంటే ఇదేనేమో. బస్సులో పెళ్లి అయితే చాలా వైభవంగా అయింది. మీరు కూడా ఎంజాయ్ చేశారా? కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే ఫ్రెండ్స్ తో జర్నీ అయితే టూ షార్ట్ అవ్వచ్చు, కానీ మెమోరీస్ అయితే టూ లాంగ్.